కూడా పొలిటికల్ లీడర్ల హౌస్లు అయితేమి ప్లాట్స్ అయితేనేమి చెరువును ఆక్రమించి కట్టిన కట్టడాలపైన చాలా సీరియస్గా ముందుకెళ్తుంది. ఎట్లాంటి ప్రెజర్ మాత్రం కనిపిస్తలేదు. ఏం చెప్తారు? ఖచ్చితంగా ఈరోజు బండి సంజయ్ గారు ఏదైతే చెప్పారో ఖచ్చితంగా ఇది ఒక హైడ్రామానే. హైడ్రా ఈజ్ 100% ఒక హైడ్రామా. అండ్ రేవంత్ రెడ్డి గారు డైవర్షన్ అంటే పొలిటికల్ గా డైవర్షన్ చేయడంలో అసలు చాలా సిద్ధహస్తుడు. మళ్ళీ ఒకసారి ప్రూవ్ చేసుకున్నాడు. ఈ రోజు బండి సంజయ్ గారు చెప్పిన స్టేట్మెంట్స్ 100% కరెక్ట్, దానిలో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకు హైడ్రామా ఆడుతున్నారు అంటే ఈరోజు నిజంగా కూడా చెరువులు, కుంటలు లేదా గవర్నమెంట్ ల్యాండ్స్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ ప్రాపర్టీస్. రేపటి రోజు ఇవన్నిటిని కూడా మనం నిజంగా కూడా కాపాడుకోవాలి, ప్రొటెక్ట్ చేయాలి. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఎవరైతే అక్రమంగా నాలాల మీద, అక్రమంగా చెరువులోనే కంప్లీట్ FTL ఉన్న బఫర్ జోన్ లో ఉన్న కట్టారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం కాదనట్లేదు. కాకపోతే ఒక్కొక్కరికి ఒక్కొక్క నీతి ఉండకూడదు, అందరికీ సేమ్ ఉండాలి అని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా అడుగుతున్నది. అదే విధంగా ఇంకా చాలా మంది పెద్ద పెద్దలు ఉన్నారు. ఇప్పుడు ఈ రోజు ఎన్ కన్వెన్షన్ ని మీరు పొద్దున వచ్చేసి 4 గంటలకు వచ్చేసి పులగొట్టడం స్టార్ట్ చేశారు వితౌట్ గివింగ్ ద నోటీస్. కానీ ఈ రోజు చాలా మందికి మీరు నోటీస్ ఇస్తున్నారని చెప్పి రంగనాథ్ గారు కానీ లేకపోతే చాలా మంది మీడియా సంస్థలలో మనం వింటున్నాం. అండ్ అదే విధంగా రేవంత్ రెడ్డి గారి సోదరుడికి కూడా మీరు నోటీస్ అంటించడం జరిగింది. ఎందుకు మరి రేవంత్ రెడ్డి గారి సోదరుడికి నోటీస్ ఎందుకు ఇస్తున్నారు? 4 గంటలకు వెళ్ళి అదే బుల్డోజర్లు ఆయన ఇల్లు ఎందుకు కూర్చోట్లేదు? ఇంకొకటి మాట్లాడితే ఆయనకి తెలియదు అని అంటున్నారు. అంత పెద్ద లగ్జరియస్ విల్లా కట్టుకున్న అతనికి అది FTL లో ఉందా లేకపోతే బఫర్ జోన్ లో ఉందా తెలియదు అని అంటే ఈరోజు తెలంగాణ ప్రజలు ఏమన్నా పిక్చర్లు ఇవన్నీ చూస్తూ నమ్మడానికి? అంటే ఇప్పుడు గతంలో హైదరాబాద్ తో సంబంధాలు అనుబంధాలు ఉన్న వాళ్ళకు FTL పరిధి ఏంటి, బఫర్ జోన్ పరిధి ఏంటి అన్నది తెలిసిందేమో. ఇందాక కపిలవాయి దిలీప్ కుమార్ గారు చెప్పినట్టు గతంలో నేను రామంతపూర్ తిరిగినప్పుడు అక్కడ చెరువు ఉండే, ఇక్కడ చెరువు ఉండే, కూకట్పల్లిలో అక్కడ ఉండే, ఇక్కడ ఉండే అని చరిత్ర గతంలో నడిచిన వాళ్ళు తిరిగిన వాళ్ళు తెలుసు. బట్ ఈ కాలంలో ఒక 10-15 సంవత్సరాల నుంచి మాత్రం చెరువులు లేవు. ఎక్కడ చూసినా అంత నేలమట్టం అయిపోయింది. అక్కడ దాన్ని కబ్జాలు చేసేశారు, మొరంతో నింపేశారు, అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు అదే పాయింట్ కి ఇందాక వారు అన్నట్టు అప్పట్లో మూసి కాకుండా ఇంకేదో నది ఉంది అని అన్నారు కదా, అదంతా ఇప్పుడు ఏమి లేదు అంటున్నారు. సో అది లేదు అంటే అప్పట్లో ఏ ప్రభుత్వం రూల్ చేసింది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ని ఏ ప్రభుత్వం రూల్ చేసింది? ఎక్కువ శాతం ఏ ప్రభుత్వం రూల్ చేసింది? ఆ చిన్న పాయింట్ మీరు అందరు మిస్ అయిపోయి ఈ రోజు ఈ 10 సంవత్సరాలలోనే జరిగిందో లేకపోతే ఇంకా మొన్న రీసెంట్ గా ఏమైనా జరిగిందో అన్నట్టు కాదు. గత కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు ఉన్నన్ని రోజులు ఈ యొక్క అక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. పెద్ద పెద్ద వెంచర్లు, పెద్ద పెద్ద ఈరోజు రియల్టర్స్, బిల్డర్స్ ఇష్టానుసారంగా చెరువులను ఆక్రమించుకొని అధికారులు వాళ్ళందరితో చేతులు కలిపి గవర్నమెంట్ ఇంక్లూడింగ్ కాంగ్రెస్ గవర్నమెంట్, అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా చేతులు కలిపి ఇష్టానుసారం చెరువులు అన్నిటి కూడా కబ్జా చేసి బతుకమ్మ కుంట లాంటి చెరువులు కానీ లేకపోతే కుకట్పల్లిలో ఉన్న ఎన్నో చెరువులు కానీ, శేరిలింగంపల్లి కుకట్పల్లిలో ఉన్న ఎన్నో చెరువులు కానీ ఈ అన్నిటిని కూడా ఆ రోజు రియల్టర్లకి, బిల్డర్లకి ఇష్టానుసారం అగ్రిమెంట్లు చేసేసి, రిజిస్ట్రేషన్లు చేసేసి నార్మల్ మిడిల్ క్లాస్ పీపుల్ ఈ EMI కట్టుకుంటూ వాళ్ళందరికీ కూడా అమ్మేసి ఈ రోజు నేను చాలా మంచోడిని, మాకు నిజంగా కూడా తెలియదు అని చెప్పి వాళ్ళ సోదరుడు చెప్పడమా లేకపోతే ఇంకేదో జరగడం అనేది నిజంగా కూడా చాలా దారుణం. ఇది ఈ ప్రియర్ నోటీస్ ఇవ్వండి, తర్వాత కూల్చండి, ఓకే ఇదంతా బానే ఉంది. కానీ ఇది కొందరికి ఎందుకు జరుగుతుంది, అందరికి ఎందుకు జరగట్లేదు? అసదుద్దీన్ ఓవైసీ ఫాతిమా కాలేజ్ గురించి చాలా క్లియర్ గా చెప్పిండు కదా, మీకు దమ్ము ఉంటే చేతే చూడమని. మరి దమ్ము లేదా రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఈ రోజు మేము అందరం కూడా ప్రశ్నిస్తాం. భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా ప్రశ్నిస్తుంది. మీరు నిజంగా అసదుద్దీన్ ఓవైసీ ఫాతిమా కాలేజ్ మీద యాక్షన్ తీసుకోండి. ఎందుకు వాళ్ళకి నోటీస్ ఇవ్వాలి? ఎందుకంటే దానికి ఒక రీజన్, మీరు చెప్పిన రీజన్ ఏంది? ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ టైం ఇవ్వాలి. సో అందుకని చెప్పి మేము టైం ఇస్తున్నామని చెప్పి అన్నారు. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అయితే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అయితే వాళ్ళందరికీ స్టూడెంట్స్ కి మీరు ఇంకొక టాప్ యూనివర్సిటీలో ఇవ్వండి. మీకు నిజంగా లేక్ ప్రొటెక్షన్ ఇంపార్టెంట్, మీకు నిజంగా కూడా ఈ రోజు మొత్తం లేక్స్ అన్నిటి కూడా పునరుద్ధరించాలి. ఎక్కడ కూడా వాటర్ లాగింగ్ జరగొద్దు. హైదరాబాద్ సిటీలో చిన్న వర్షాలకే హైదరాబాద్ మునగొద్దు. ఈ రోజు హైదరాబాద్ ఒక బ్రాండ్ అవ్వాలి అని చెప్పి ఆలోచన చేస్తున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అనురాగ్ యూనివర్సిటీ కానీ లేకపోతే మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ కానీ లేకపోతే అసదుద్దీన్ ఓవైసీ కాలేజ్ కానీ ఇవన్నిటిని కూడా కూల్చేసేయండి వెంటనే. రేపటి రోజు మార్నింగ్ 4 o'clock వెళ్ళి ఎన్ కన్వెన్షన్ ఏ విధంగా కూల్చారో అదే విధంగా కూల్చేసి వాళ్ళందరికీ కూడా టాప్ యూనివర్సిటీలో గవర్నమెంట్ ప్రభుత్వం ఖర్చు పెట్టి వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇచ్చి ఆ స్టూడెంట్స్ అందరికి కూడా ఈరోజు నెక్స్ట్ ఇంకొక యూనివర్సిటీలో ఇవ్వండి. అప్పుడు స్టూడెంట్స్ ఎవరికి కూడా ఇబ్బంది జరగదు. మీరు 1 year టైం తీసుకోవాల్సిన అవసరం లేదు.
సో ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్. ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్ నుంచి అందే సత్యం గారి దగ్గరికి వెళ్తాను. అందే సత్యం గారు, డైవర్షన్ పాలిటిక్స్ అన్నటువంటి పదం అటు బీజేపీ నుంచి ఇటు బీఆర్ఎస్ నుంచి గట్టిగా వినిపిస్తోంది. ఒకవైపు రైతు రుణమాఫీ నుంచి తప్పించుకోవడానికి, రైతు బంధు నుంచి, రైతు భరోసా నుంచి తప్పించుకోవడానికి హైడ్రా అనే ఒక డ్రామాను క్రియేట్ చేస్తారనేది ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నటువంటి పాయింట్. బట్ హైడ్రాకు బౌండరీస్ ఉంటాయా, హైడ్రాకు లిమిట్స్ ఉంటాయా? హైడ్రా అనేది ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్థ. హైడ్రాకి ఇంకా చాలా విస్తృతమైనటువంటి ఒక పవర్స్ కూడా వస్తున్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. బట్ 658 జియోకి విరుద్ధంగా ఉన్నటువంటి చాలా విల్లాలు, దరిదాపు ఒక 200 పైచిలకు విల్లాల పైన సీరియస్ కావడం జరిగింది. ఇప్పటికే మున్సిపల్ శాఖ G+1 నిర్మాణానికి అనుమతులు తీసుకొని దానిపైన ఇంకో ఫ్లోర్ కట్టుకొని చాలా నిర్మాణాలు జరిగినాయి ఇట్లాంటివి. సో వీటికి నోటీసులు ఇవ్వడం జరిగింది. సో ఈ నోటీసులు ఇచ్చేటువంటి పద్ధతి కొంతమందికేనా, అందరికీ నోటీసులు పోవా అన్నది ఒక పాయింట్ బలంగా వినిపిస్తోంది. ఇంకోటి దీనికి బలం చేకూర్చే విధంగా నాగార్జున కూడా ఒక మాట అన్నారు ఇన్కన్వెన్షన్ విషయంలో. ఎందుకంటే